రైతులకి ఒక శుభవార్త. సాధారణంగా నాణ్యమైన కూరగాయలు, విత్తనాలు లభించక రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కానీ కొన్నిసార్లు నకిలీ విత్తనాలు కొని నష్టపోతుంటారు కూడా. ఇలా రైతులు పడేటువంటి ఇబ్బందులను గుర్తించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుంది. రైతుల కోసం రాష్ట్ర ఉద్యానవన శాఖ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా రైతులకు కేవలం ₹1 కూరగాయల నారు మొక్కలను కొనుక్కోవచ్చు. అందుకోసం ఛత్తీస్గఢ్ ఉద్యానవన శాఖ సుర్గుజా జిల్లాలో ఓ విత్తనాల యూనిట్ని ఏర్పాటు చేసింది. రైతు తమకు నచ్చినటువంటి కంపెనీ నుంచి కొనుగోలు చేసినటువంటి విత్తనాలను ఈ యూనిట్లో అందిస్తే చాలు, వాటికి సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేస్తారట. ఆ తర్వాత మెరుగైనటువంటి నాణ్యమైన నారు మొక్కలను అందిస్తారు. అందుకు ఒక్కో మొక్కకు రైతు నుండి ₹1 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్కలను రైతులు నేరుగా పొలాల్లో నాటుకోవచ్చు. అదే ప్రైవేటు కంపెనీల నుంచి ఇలా మొక్కలను కొనుగోలు చేయాలంటే ఒక్కో మొక్కకు ఎంత లేదన్నా ₹11 నుంచి ₹12 వరకు వసూలు చేస్తారు. ఈ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టినట్లయితే రైతులకు కాస్త ఆసరాగా ఉంటుంది. అయితే ఛత్తీస్గఢ్ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మీద మీ కామెంట్ని ఇక్కడ తెలియజేయండి.